బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సాఫ్ట్వేర్ తేజస్విని కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. తల్లిదండ్రులపైన అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు అక్కడ స్థానికులు. కూతురు నగ్నంగా బయటకు వస్తే తల్లి ఎందుకు అడ్డుకోలేదు? నన్నేం అడగద్దు, చస్తే మీరు చావండి తల్లి ఎందుకు బెదిరిస్తూ ఉంది? మాకు లేని బాధ మీకెందుకు అని తండ్రి ఎందుకు అంటూ ఉన్నాడు? కూతురు మరణాన్ని పేరెంట్స్ ఎందుకు లైట్ తీసుకున్నారు, పట్టించుకోవట్లేదు? తల్లిదండ్రుల మధ్య గొడవలున్నాయా? తల్లిదండ్రుల వల్లే తేజస్విని బాగా డిస్టర్బ్ అయిందా? అపార్ట్మెంట్లో అసాంఘిక కార్యకలాపాల ఘటనకు సంబంధించి తీవ్రమైన చర్చ జరుగుతున్న తరుణంలో ఇదొక కారణమై ఉంటుందా? అజయ్ నన్నేం చేయొద్దు ప్లీజ్ అంటూ తేజస్విని అరుపులు. ఇంతకీ ఆ అరుపుల్లో ఉన్న ఆ అజయ్ ఎవరు? తేజస్విని మరణానికి కారణం ఏంటి అనే దానిపై ఉత్కంఠ మాత్రం కొనసాగుతుంది. కీలకంగా మారింది తేజస్విని పోస్ట్ మార్టం రిపోర్ట్. తేజస్విని పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత దాంట్లో విషయాలు బయటపడే అవకాశం ఉంది. మొదటి నుంచి అనేక అనుమానాలు వింటూ ఉన్నాం, అనేక అనుమానాలు రైజ్ అవుతూ ఉన్నాయి. ఆ అనుమానాలకు చాలా బలంగా ఉన్న అనుమానం మాత్రం ఒకటే, తల్లికి సంబంధించి. ముఖం మీద డోర్లు వేసేస్తుంది, మాట్లాడుతూ ఏమనంటే నేను మానసికంగా ఇబ్బందిగా ఉన్నాను అనే మాట అక్కడి నుంచి వినిపిస్తూ ఉంటుంది. అంత మానసికంగా ఇబ్బంది ఉంటే కనుక ఎలా ఉండింది? పోలీసుకి ఎలా కంప్లైంట్ ఇచ్చింది? ఇవన్నీ కూడా క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉన్నాయి. ఒకవేళ మానసికంగా అలా ఉండుంటే కనుక తీసుకెళ్ళి పడేయాల్సింది ఎక్కడ? తనలో ఉన్న వ్యధను తీసుకెళ్ళి పడేయాల్సింది ఎక్కడ? ఆ మనిషిని తీసుకెళ్ళి పెట్టాల్సింది ఎక్కడ? ఆ ఇంట్లో వస్తువులు పడేసింది బయట కాదా? ఆ మనిషిని తీసుకెళ్ళి ఎప్పుడు ఎక్కడ ఉంచాలి అప్పుడు? ఈ క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి స్థానికులు క్వశ్చన్స్ రైజ్ చేస్తూ ఉన్నారు. అసలు ఏమంటూ ఉన్నారు స్థానికులు ఏమంటూ ఉన్నారు ఇప్పుడు చూద్దాం. చాలా దారుణం. అసలు అది ఆమె తల్లియా కాదా, తనతో ఏదైనా ప్రాబ్లమా, ఆ పాపనే మెంటల్గా ఏదైనా ప్రాబ్లమా అనేది ట్విస్ట్. యాక్చువల్గా ఎలా అనుకోవడానికి లేదండి. అది ఎలా కనిపెట్టాలో, మీరు ఏం చేస్తున్నారో మాకేం అర్థం కావాలి. మా అబద్ధమా కూడా తెలియదు. అసలు వచ్చిన తన వాళ్ళ ఫాదరా కాదా కూడా తెలియదు. తనని అడిగితే తను ఏమంటున్నాడు, మేము నష్టపోయాము, కోల్పోయింది మా పాపని, మాకు లేని బాధ మీకెందుకు, మీరు ఎందుకు అడుగుతున్నారు, మీకు ఏం ప్రాబ్లం అవుతుందని మాట్లాడుతున్నాడు. సో అతని తండ్రి అయినా డౌట్. వాళ్ళు వచ్చి 20 days అవుతుందంటే ఎవరికి కనిపించలేదు కూడా. నేనైతే చూడలేదు, మాది ఇదే బిల్డింగ్, నేనైతే ఇప్పుడు అంతగా అబ్జర్వ్ చేయలేదు వాళ్ళని. సడన్గా రావడం ఏంటి, అలా ఆ అమ్మాయి అలా వెళ్ళిపోవడం ఏంటి అనేది మిస్టరీ. యాక్చువల్గా అలా చేయడం తప్పు. మాకు ముందు తెలియదండి ఓనర్ అలాంటి బిజినెస్ చేసి అంటే అలా ఇస్తున్నాడని తెలియదు మాకు. మధ్యలో నైట్ టైంలో కొంతమంది ఇలానే వచ్చేస్తుంటారు, 1 day 2 day నైట్ స్టే చేయడానికి. అవి చూసి మేము తనకి కంప్లైంట్ అంటే చెప్తే తను ఏమన్నాడు, అలాంటివి ఏం లేదు, నేను చూసుకుంటున్నాను కదా కెమెరాస్, ఎప్పుడు నాకు ఎప్పటికప్పుడు నేను అబ్జర్వ్ చేస్తున్నాను అన్నట్టుగా మాట్లాడిండు. అలాంటివి ఏం లేదు అని అన్నాడు. చాలా మంది వచ్చేవాళ్ళండి. మనకి టైంలో వెహికల్స్ ఎక్కువ వచ్చి రోడ్డు మీద పార్క్ చేసి ఒక్కొక్కసారి 5-6 members 10 members అన్నోన్ పీపుల్స్ వస్తే మనకి పిల్లలు మేము ఉంటాం కదా, కొంచెం భయంగానే ఉంటుంది కదా. సో ఆ రకంగా అసలు ఏం జరుగుతుంది అన్నట్టుగా ఇట్లా అని తనకి చెప్తే తను అలాంటిది ఏం లేదండి, ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అనేది మేము కెమెరాస్ చూసుకుంటున్నాను, అలాంటి ఇబ్బంది ఏం రాదు అని అన్నాడు. సో ఇంకా మేము కూడా పెద్దగా మళ్ళీ కాల్ చేయలేదన్నమాట. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ తర్వాత ఇక మాకు చాలా ఇంకా భయం పెరిగిపోయింది. అసలు తను ఏం చేస్తున్నాడు, తను ఏం పట్టించుకుంటున్నాడు, ఏం లేదు అని మాకేం అర్థం కావట్లేదు. ఎక్కడో ఉన్నమ్మా ఇక్కడికి వచ్చి ఇలా అవ్వడం ఏంటి అనేది మాకు క్వశ్చన్ మార్క్. భయం, మెయిన్ భయం. బయటకు రావట్లేదండి, భయం వేస్తుంది. బయటికి రావాలంటేనే భయం వేస్తుంది. ఈ 4-5 days ఆల్మోస్ట్ 5 days నుంచి చాలా భయంగా ఉంది. అందుకే తనని ఓనర్ని అది యాప్ తీసేయడానికి ప్రయత్నిస్తున్నాం. మేము ఇస్తే ఫ్యామిలీస్కే ఇవ్వాలి, లేదంటే క్లోజ్ చేసేయాలి. కంప్లైంట్ చేశారా పోలీస్ స్టేషన్కి? మీరు ఏమన్నా అసోసియేషన్ తరపున ఏమైనా కంప్లైంట్ చేశారా? చేద్దామని మేము లెటర్ రాసి పెట్టుకున్నాము. వార్డ్ మెంబర్ ద్వారా వెళ్దామని చూస్తున్నాం. ఇందాకనే వార్డ్ మెంబర్ని కలిసాము. ఈ రోజు ఈవినింగ్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఉంటాడని తెలుసండి. తను నాకు పరిచయం లేదు, వచ్చాడు. ఏ రోజు ఆ ఇన్సిడెంట్ జరిగినాక సాటర్డే రోజు ఆఫ్టర్నూన్ డెడ్ బాడీ తీసే టైంకి వచ్చాడు తను. ఆ రోజే మాట్లాడాము అందరం, కాలనీ వాళ్ళం ఉన్నాము. ఇలా చేయడం కరెక్ట్ కదా, ఫ్యామిలీస్ ఉండే ఏరియాలో మీరు అలా ఎలా ఇస్తారు అని అంటే తను కూడా ఫ్యామిలీయే కదా అన్నాడు. అంటే ఫ్యామిలీ ఎలా అవుతారంటే తల్లి కూతుర్లే కదా అన్నాడు. తల్లి కూతుర్లే అంటే ఒక కూతురు ఆ సిచ్యువేషన్లో అలా వెళ్తుంటే తల్లి అయితే ఊరుకుంటుందా అని అంటే తన దగ్గర ఆన్సర్ లేదు.
అట్లా జరుగుతుంది, కష్టమే కదండి ఎవరికైనా. ఇప్పుడు వాళ్ళకి అట్లా ఉందంటే ఇంకా మాకు చాలా భయం వేస్తుంది. అట్లా ఎందుకు వచ్చింది, అట్లా ఎందుకు జరిగింది, సంథింగ్ రాంగ్, అది ఇంకా మిస్టరీ బయటకు వస్తలేదు. అది తెలుసుకొని దాన్ని తెలవాలని కోరుకుంటున్నాం మేము చూద్ద. ఆ హిస్టరీ ఏంది, ఆ కథ ఏంది. వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడో ఉన్నారంట, బెంగళూరు నుండి ఆమె 5 years జాబ్ చేసిందంట, రిజైన్ చేసిందంట, హెల్త్ కండిషన్ బాగాలేదు అంటుంది, ట్రీట్మెంట్ ఇప్పిస్తుందట, మందులు వాడుతుందంట. మళ్ళీ ఏదో సగం మొత్తం తెలుస్తలేదు. ఆ హిస్టరీ బయట పడితే అసలు కారణం ఏందో తెలుస్తుంది అని తెలుస్తుంది. ఒకసారి డోర్ ఓపెన్ చేయండి అమ్మా, ఒకసారి చేయండి తల్లి. ఏ ఒక్కసారి అమ్మా, మిమ్మల్ని ఎక్కువ ఏం మాట్లాడిచ్చాను నేను. అంటే ఎన్ని రోజుల క్రితం వచ్చారు మీరు ఇక్కడికి? దానికోసమే నాకు తెలీదు అని చెప్తా ఉంది తను, నేను చెప్పను అంటుంది. అంటే కనీసం ఎన్ని రోజుల క్రితం వచ్చారు మీరు? ఏమైంది పాపకి అడుగుతున్నాను తల్లి. అసలు బయటికి రావట్లేదు, చెప్పట్లేదు, నాకు తెలియదు అంటుంది. ఎక్కడి నుంచి వచ్చారు కనీసం తెలుసుకుందామన్నా కానీ నాకు మైండ్ బాగలేదు, నాకు టెన్షను అంటుంది. ఏంటి అసలు ఏం జరిగిందనే కోణంలో కూడా తెలియట్లేదు. ఒకసారి అమ్మా, ఒకసారి డోర్ ఒక్కసారి తీయండి తల్లి, మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టము. ఒక్కసారి ఏం లేదు, అలా కాదమ్మా. మీరు ఎన్ని రోజుల క్రితం వచ్చారు? అంటే ఇక్కడ జరిగింది కదా ఇన్సిడెంట్ ఇక్కడ జరిగింది. మీకు తెలీదా? మీకు తెలీదా? మీకేం తెలీదా? దేనికి అంటున్నారా చెప్పండి. దేనికి అలా అంటున్నారో చెప్పండి అంటున్నాం. అంటే ఇన్సిడెంట్ జరిగింది ఇక్కడే కదా. రైట్, అది ఆ తల్లి మాట్లాడుతున్న మాటలు, అక్కడ స్థానికులు రేస్ చేస్తున్న క్వశ్చన్స్. మా ప్రతినిధి సురేష్ అక్కడికి వెళ్ళారు, వాళ్ళతో మాట్లాడారు. వాళ్ళు ఇంకా ఎటువంటి ఆఫ్ ది రికార్డ్కి ఏమైనా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, ఎటువంటి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి, చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఆ తల్లి మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు, ఆ కుటుంబం మీద అనుమానం వ్యక్తం అవుతూ ఉంది. మా ప్రతినిధి సురేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సురేష్, మీరు అక్కడికి వెళ్ళారు, వాళ్ళతో మాట్లాడారు, అక్కడ స్థానికులతో మాట్లాడారు, ఆ కుటుంబంతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేయడం జరుగుతుంది? అట్ ద సేమ్ టైం ఆ ఇంటి ఓనర్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ రైజ్ చేస్తుంది ఆ కుటుంబం. ఏదైతే మనం నిన్న గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకోవడానికి వెళ్ళాము. నిన్న స్థానికులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేశాను. చాలా వరకు కూడా నిన్నటి వరకు కూడా ఇన్సిడెంట్ జరిగి దాదాపు 1 week అవుతున్నా కూడా వాళ్ళు ఇంకా షాక్ లోనే ఉన్నట్టు అయితే మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఒక 25 ఏళ్ళ అమ్మాయి ఎందుకోసం చనిపోయిందనే కారణం ఇప్పటి వరకు కూడా తెలియట్లేదు. సో అమ్మాయి చనిపోవడం నిజంగా చాలా బాధాకరం అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. ఏదైతే ఆ తల్లి కూతురు అక్కడ ఉంటున్నారో జస్ట్ 2nd floor లో కూడా ఇప్పుడు బాల్కనీలో ఉండి మాట్లాడే వాళ్ళట. తల్లి ఒకసారి, ఆ కూతురు ఒకసారి కూడా కనబడిందని చెప్పేసి చెప్తున్నారు. సో 9 గంటల తర్వాత కూడా అప్పుడప్పుడు ఆ తల్లి వాకింగ్ చేసేది అని చెప్పేసి కూడా నిన్న స్థానికులు అయితే మాట్లాడుతున్న పరిస్థితి. సో తల్లికి సంబంధించి కూడా బిహేవియర్ అసలు నిజంగా తల్లేనా, తన సొంత తల్లేనా, ఎందుకంటే ఒక సొంత కూతురు చనిపోతే కనీసం ఒక కన్నీటి చుక్క కూడా కార్చట్లేదు అంటే నిజంగా అసలు ఆ ఇద్దరి మధ్యలో ఏం జరిగింది నిజంగా విషయం తెలియాలంటే ఆ రోజు అర్ధరాత్రి 2:30 గంటలకి ఆ తల్లిని ఒక రూమ్ లో బంధించి ఆ అమ్మాయి అసలు ఆ నగ్నంగా బట్టలు వేరే వాళ్ళ ఇంటి మీదకి విసిరేసి నగ్నంగా బయటికి రావాల్సిన అవసరం ఏంటని కూడా ఆలోచిస్తున్నారు. సో దానికి సంబంధించి ఇప్పటికీ అది మిస్టరీగానే ఉంది. సో పోలీసులు కూడా ప్రాథమికంగా అమ్మాయి ఏదైతే తేజస్విని మానసిక పరిస్థితి బాగాలేదు కాబట్టి సూసైడ్ చేసుకుందని చెప్పేసి చెప్తున్నప్పటికీ సో కీలకంగా మారింది. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాతనే చాలా కీలకమైన విషయాలు తెలుస్తాయి. సో దానికి సంబంధించి నిజంగా తను బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ అని అంటున్నారు. సో దానికి సంబంధించి కూడా ఆధారాలు లేవు, స్థానికులు కూడా అదే చెప్తున్నారు. సో ఎందుకంటే అది కిరాయికి ఉన్నా కూడా అంటే నెలకు రెంట్ బేసిస్ గా ఉన్నా కూడా వాళ్ళు ఏదైనా కుటుంబాలు పరిచయం అవుతాయి. బట్ ఇదైతే యాప్ ద్వారా బుక్ చేసుకుని 20 రోజులు, నెల రోజులకు ఒక్కసారి బుక్ చేసుకున్నారు. దట్టు పర్ డే 3,500 అంటే దాదాపు నెల రోజులకు ₹1,00,000 పైగా అవుతుంది. సో ₹1,00,000 పైగా అవుతుంది కాబట్టి సో అంత ఎఫర్ట్ పెట్టి అంత రెంట్ పే చేసి వాళ్ళు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏంటి? నిజంగా మరి
అసలు ఏం జరిగింది అని చెప్పేసి కూడా స్థానికులకైతే ఇప్పటి వరకు అర్థం కావట్లేదు. సో ఏదైతే స్థానికులు కూడా ఇప్పటికే ఓనర్ మీద కూడా కంప్లైంట్ చేయడానికి కూడా సిద్ధమయ్యారు. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా రెంట్ కు ఉండే ఫ్యామిలీస్ మాత్రమే ఇవ్వాలి, ఇట్లా ఉండొద్దు అని చెప్పేసి కూడా గతంలో ఏదైతే ఆ ఇంటికి హోమ్ స్టే తీసుకొని వచ్చిన వాళ్ళు కూడా అర్ధరాత్రులు యువకులు వచ్చి తాగేవాళ్ళు, కొంచెం అన్డిస్టర్బ్డ్ గా ఉండేది వాతావరణం. వాళ్ళు అర్ధరాత్రులు వచ్చేది, కార్ పార్కింగ్ కూడా ఇష్టం వచ్చినట్టు పెట్టేవాళ్ళు. వాళ్ళతో కూడా గతంలో గొడవలు అయ్యాయి. దానికి సంబంధించి ఓనర్ కూడా మేము చెప్తే నా ఇల్లు నా ఇష్టం, తనకేం లేదు, మీకేం డిస్టర్బెన్స్ లేదు కదా, నా ఇంటి చుట్టూ మొత్తం సీసీ కెమెరా ఉన్నాయి, నేను ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తుంటాను, ఏదైనా ఇబ్బంది ఉంటే నేను క్షణంలో అక్కడికి వాలిపోతానని చెప్పేసి కూడా కొంచెం దురుసుగా మాట్లాడేవారు అని చెప్పేసి కూడా ఓనర్ కూడా వాళ్ళతో దురుసుగా మాట్లాడేవారు. ఎవరిని కూడా లెక్క చేయట్లేదు అని చెప్పేసి కూడా గతంలో కూడా మేము చెప్తే పట్టించుకోవట్లేదు అని చెప్పేసి కూడా నిన్న స్థానికులు చెప్పారు. ఏదో నిన్న ఇన్సిడెంట్ తర్వాత కూడా ఆ ఓనర్ సంబంధించి కూడా కొంచెం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఓనర్ ఇప్పటి వరకు కూడా ఇక్కడ మీడియాతో మాట్లాడలేదు, ఏ మీడియా ఛానల్ తో కూడా ఇంతవరకు ఓనర్ మాట్లాడలేదంటే కూడా కొంచెం అనుమానాలకు దారితీస్తుంది. సో అసలు ఏంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎట్లా ఏంటి అనేది కూడా ఎవరికి అర్థం కావట్లేదు. సో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నిన్న మనం గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్తే కూడా ఆ తేజస్విని తల్లి తండ్రి కూడా వాళ్ళు 1 day బిఫోర్ వెకేట్ చేశారని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. సో ఇప్పుడు ఏదైతే యాప్ లో కూడా ఆ ఇల్లుకి సంబంధించి కూడా చూపెట్టట్లేదు. సో తను డిలీట్ చేశారని కూడా తెలుస్తుంది. సో యాప్ లో ఆ ఇల్లు కూడా కనబట్లేదు. సో ఇంకొకసారి ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా అంటే పోలీసులు ఖచ్చితంగా ఇలాంటి హోమ్ స్టేల మీద ఒక నిఘా లాంటిది పెట్టాలని చెప్పేసి తరచూ పెట్రోలింగ్ కూడా చేస్తే ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయని చెప్పేసి కూడా స్థానికులు కోరుతున్న పరిస్థితి. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అక్కడ మాత్రం అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఒక క్లియర్ పాత్, అంటే ఇన్వెస్టిగేషన్ క్లియర్ పాత్లోకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. అండ్ సాఫ్ట్వేర్ తేజస్విని కేసులో కొత్త ట్విస్ట్ అవుట్ చేసుకుంటోంది. తల్లిదండ్రులపైన అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు స్థానికులు. కూతురు ఒంటి మీద దుస్తులు లేకుండా బయటకు వస్తే తల్లి ఎందుకు అడ్డుకోలేదు, గొళ్ళెం పెట్టేసింది, ఆ తర్వాత ఇంట్లో నుంచి బయటకు పెరుగులు పెట్టింది అని చెప్తూ ఉన్నారు కదా. మరి అలాంటప్పుడు ఆ తల్లి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది కదా. ఈ క్వశ్చన్స్ అన్నీ, ఆ చుట్టూతో ఈ క్వశ్చన్స్ అన్నీ రైజ్ అవుతూ ఉన్నాయి. నన్నేం అడగద్దు, చస్తే మీరు చావండి అంటూ తల్లి ఎందుకు అంటూ ఉంది ప్రశ్నిస్తూ ఉంటే. మాకు లేని బాధ మీకెందుకని చెప్పి తండ్రి ఎందుకు అంటూ ఉన్నాడు. కూతురు మరణాన్ని పేరెంట్స్ ఎందుకు పట్టించుకోవటం లేదు, ఎందుకు సమాధానం చెప్పట్లేదు. తేజస్విని తల్లిదండ్రుల మధ్య గొడవలు ఉన్నట్లుగా పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టుగా తెలుస్తుంది. తల్లిదండ్రుల వల్లే తేజస్విని డిస్టర్బ్ అయిందా? ఇది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ యాజ్ ఆఫ్ నౌ. అపార్ట్మెంట్లో అసాంఘిక కార్యకలాపాల ఘటనకు సంబంధించి తీవ్రమైన చర్చ జరుగుతున్న క్రమంలో అదేమైనా కారణమయ్యిందా? అజయ్ నన్నేం చేయొద్దు ప్లీజ్ అంటూ తేజస్విని అరుపులు వినిపించాయంటూ అక్కడ చెప్తున్న సందర్భంలో ఆ అరుపుల్లో వినిపించిన పేరు అజయ్. ఇంతకీ అజయ్ ఎవరు? తేజస్విని మరణానికి కారణం ఏంటి అనే దాని మీద ఇంకా ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. కీలకంగా మారింది తేజస్విని పోస్ట్ మార్టం రిపోర్ట్. ఈ క్రమంలో ఇంకా స్థానికులు ఏమంటూ ఉన్నారు, దీంతోపాటు పోలీసులు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, పోలీసులు ఏమంటూ ఉన్నారు ఇప్పుడు చూద్దాం. ఎయిర్బిఎన్బి అంటున్నారు అండ్ 1 lakh దాకా పే చేసిందని అంటున్నారు. 1 lakh దాకా పే చేసిందని అంటున్నారు. ఇట్లా ఈ రూమ్స్ ఇలా తీసుకుంటే అలా ఏమన్నా అంటే దీనికి ఎట్లా సపోర్ట్ చేస్తారు, అసలు దీని మీద ఎట్లా ఖండిస్తారు? యాక్చువల్గా ఇట్లాంటి ఏరియాలో అట్లా పర్మిషన్స్ ఉన్నాయో లేదో తెలియదు కానీ ఫస్ట్ థింగ్ అయితే న్యూసెన్స్ కేసు. బికాస్ మేము కూడా రెంటల్స్ కాబట్టి ఇప్పుడు మాకు మాకు లేడీస్ ఉంటారు, వాళ్ళందరూ ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇప్పుడు ఆ బిల్డింగ్లో ఉన్న వాళ్ళు రికార్డ్ చేద్దాం అనుకుంటారు లేదు కానీ మాకైతే ఐడియా వస్తుంది. మాకు పీస్ఫుల్నెస్ లేదు యాక్చువల్లీ. నాకు ఈ విండోనే పడుకున్నట్టుంది, ఈ నుంచి డైరెక్ట్ ఆ విండోనే కనిపిస్తుంటుంది నైట్ టైం. నాకు నిద్ర లేకుండా అవుతుంది. అట్లా భయం ఉంటుంది నైట్ టైం. ఇక్కడ కుక్కల అరుపులు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఒక మహిళ అలా నగ్నంగా పరుగులు తీసింది, డోర్లు కొట్టింది అంటే ఎవరికైనా అది భయం అంతే, చాలా భయం అనిపిస్తుంది. మొత్తం ఇప్పుడు నార్మల్ వాకింగ్ వెళ్తుండే నైట్ టైం, ఇప్పుడు తినంగానే వాకింగ్, ఇప్పుడు అది కూడా లేదు. ఇక్కడ అస్సలు లేదు, ఛాన్స్ లేదు. అక్కడికి వెళ్దామంటే ఎవడేమవుతుందా ఏందా అన్నట్టుంది. ఇప్పుడు అయ్యో కొన్ని డేస్ అట్లా ఉంటుందేమో. కానీ మార్నింగ్ తెలియగానే 8:30కి మేడం మా పాపకి రెడీ చేస్తున్నా నేను. ఇక్కడ ఓనర్స్ అందరూ వచ్చేసినారు, ఒక 20-30 మెంబర్స్ వచ్చేసి ఇంకా అందరం కలిసి వెళ్ళినాం 2nd floorకి. వాళ్ళ మదర్ ఉన్నారు కదా లేడీ, తను ఏం మాట్లాడట్లేదు అసలు. అప్పుడు కూడా పొంతన లేని ఆన్సర్సే ఇస్తుంది. అప్పుడు కూడా అడుగుతుంటే అప్పుడు కూడా రూడ్గా బిహేవ్ చేసింది. వెంటనే కిటికీ డిస్టర్బ్ గా ఉన్నారనిపిస్తుందా? ఉండొచ్చు మేడం, ఉండొచ్చు. ఎందుకంటే ఆమె అసలు సమాధానం కూడా చాలా అసలు కరెక్ట్ గా లేదు. అసలు ఆమె ఒక రకంగా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ మదర్. మేడం మేము వెళ్ళినప్పుడు కూడా సరిగా రెస్పాండ్ అవ్వలేదు. అడుగుతుంటే ఇక్కడ ఓనర్స్ అందరూ అడుగుతుంటే రెస్పాండ్ అవ్వలేదు. ఇంకా కోపంతో విండో వేసేసింది.
వేసేసింది. మీకు ఎందుకండి, మా ఓనర్తో మేము మాట్లాడుకుంటాం అనేసి అన్నది. మీరు వెళ్ళి తీసుకురాకపోయిరా మా కూతుర్ని అని అన్నది. ఓకే. వీళ్ళు ఇప్పుడు మదర్ కానీ నిన్న మొన్న వాళ్ళ ఫాదర్ కూడా వచ్చాడు అని తెలుస్తా ఉంది. వాళ్ళ ఫాదర్ని ఏమన్నా చూసారా మీరు? ఉన్నారండి, ఇక్కడే ఉన్నారు, ముగ్గురు ఉన్నారు ఇక్కడే ఉన్నారు. ముగ్గురు ఇన్నే ఉండి ఇదంతా అంటే ఈ ఇష్యూ జరిగినప్పుడు కూడా వాళ్ళ ఫాదర్ ఇక్కడే ఉన్నారు? లేరు మేడం, తను 1 month వాళ్ళు పేరెంట్స్ తల్లి కూతుర్లు ఉన్నారు కదా, ఫాదర్ లేరు ఇక్కడ. ఇద్దరే ఉండే లేడీస్ ఇద్దరు. తను చనిపోయినాక ఇన్ఫార్మ్ చేసినాక వచ్చిరేమో తెలియదు కానీ నిన్న మార్నింగ్ నుంచి వాళ్ళ ఫాదర్ కనిపిస్తున్నారు. వాళ్ళ ఫాదర్ ఇప్పుడు మదర్ ఫాదర్ ఇద్దరు ఉన్నారు. అంటే వాళ్ళ మదర్ కాదు, సొంత మదర్ కాదు అనే వార్తలు వినబడతా ఉన్నాయి. మీకు ఏమన్నా తెలుసు? అది ఐడియా లేదు మేడం, మనకి చెప్పలేం కదా మేడం. మనకి తెలిసిన వరకు చెప్తాం అంతేగాని పర్సనల్ డీటెయిల్స్ అయితే మనకి ఎట్లా చెప్తాం మేడం. రెంట్కే ఉంటారు? మేము రెంట్కే ఉంటాం మేడం. 1.5 year నుంచి ఉంటున్నాం, మాది ఫ్యామిలీ. అంటే ఇప్పుడు అపార్ట్మెంట్లో చాలా వరకు ఫ్యామిలీస్ ఉంటున్నట్టున్నారు, ఇందులో రెంట్కుంటున్నట్టున్నారు. మళ్ళీ పైన మాత్రం ఎందుకు ఇలా యాప్ ద్వారా పెట్టారు వీళ్ళు? ఏమో మేడం, మేము వచ్చేసరికి అదంతా ఆఫీస్ అనే చెప్పినారు. డైలీ వస్తుంటారు, అంత డిస్టర్బెన్స్ కూడా మాకేం ఉండదు. మార్నింగ్ తెలియగానే 8:30కి మేడం మా పాప తేజస్విని వయసు సుమారు 25 years ఉంటుంది. యాక్చువల్గా వీళ్ళ నేటివ్ ఆఫ్ విజయనగరం, బొబ్బిలి దగ్గర ఉంటారు. వీళ్ళ ఫాదరు విశాఖ స్టీల్ ఇండస్ట్రీలో ఎంప్లాయీ. వీళ్ళ మదరు ఫాదర్కు మధ్యలో మ్యాట్రిమోనియల్ ఇష్యూకి సంబంధించి కొన్ని గొడవలు ఉన్నాయి, దానివల్ల సపరేట్గా ఉంటున్నారు. అంతకుముందుకు ఈ అమ్మాయి ఏదైతే ఉందో తేజస్విని బెంగళూరులో సాఫ్ట్వేర్గా ఎంప్లాయీగా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల వైజాగ్ షిఫ్ట్ అయ్యారు. మళ్ళీ వాళ్ళ ఫాదర్తో నుండి గొడవలు పెట్టుకొని హైదరాబాద్ రావడం జరిగింది. కొన్ని రోజులు మన కుషాయిగూడ లిమిట్స్లోని కాప్రా ఏరియాలో ఉన్నారు. ఆ తర్వాత రీసెంట్లీ ఒక 25 days బ్యాక్ ఎయిర్బిఎన్బి యాప్ ద్వారా ఇక్కడ ఫిర్జాదిగూడ శంకర్ నగర్లో ఇల్లు తీసుకొని నివాసం ఉంటున్నారు. అదే క్రమంలో మొన్న శుక్రవారం రోజు నైట్ ఈ మధ్యాహ్నం వీళ్ళు మియాపూర్లో ఇల్లు చూద్దామని వాళ్ళ మదర్తో పాటు వెళ్ళి వచ్చి నైట్ డిన్నర్ చేశాక పడుకోవడం జరిగింది. వాళ్ళ మదర్ ఒక బెడ్రూమ్లో, ఆమె ఒక బెడ్రూమ్లో పడుకుంది. తర్వాత ఆ మదర్ బెడ్రూమ్ డోర్ పెట్టేసి ఈమె బయటికి రావడం జరిగింది. అయితే మేము విచారిస్తే ఏంటంటే ఈమెకు యాక్చువల్గా ఫోబియా ఉంది. అంటే అన్ఎక్స్పెక్టెడ్గా యాక్సిడెంటల్గా భయానికి లోన్ అవుతుంటుంది. మెంటల్ ట్రామాలో ఉండి కిందికి రావడం జరిగింది. కిందికి వచ్చి కింద బ్యాచిలర్స్ రూమ్లోకి వెళ్ళడం జరిగింది. వాళ్ళు భయపడి పరిగెత్తడం జరిగింది. తర్వాత ఈమె కూడా బయటికి వచ్చి అక్కడ పక్కన అమ్మవారి విగ్రహం టెంపుల్ దగ్గరికి పోయింది. ఆ పక్కన ఇంకొక చిన్న విగ్రహం ఉంటే స్టోన్ విగ్రహం తీసుకొని అలానే నెక్కడిపాటితో పరిగెత్తి ఫిర్జాదిగూడలో దునకడం జరిగింది. మాకు సమాచారం వస్తే వెంటనే మేము పోయి డెడ్ బాడీని గాంధీ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. విగ్రహం గురించి కూడా మనం హైడ్రా సిబ్బందితోటి గాలింపు చర్యలు చేపట్టాం. ఎప్పటికప్పుడు నయా న్యూ ట్రెండ్ ని మనకు అందిస్తూ అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా మనందరి చాయ్ కిసాన్ ఫ్యాషన్ మాల్ వచ్చేస్తుంది మన ఈసీఎల్ కి జూలై 24న గొప్ప ప్రారంభం. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే 1 kg చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నమస్కారం, నేను మీ అనసూయ భరద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాదంలో ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, 1 kg చీరను ఉచితంగా పొందండి. Pure and its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. I'm Dheeraj, a doctor and a photographer. I'm in fine art. At Anurag University, be everyone you dream to be. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్, స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్ళు, పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైం కి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీమ్ మా వెంట ఉంది. 23 లక్షల? అవును,
ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తి మేమే. విఆర్ టెక్నో పెయింట్స్. Techno Paints.